మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు రక్షణ కొరకును పొందుదుము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. కష్టాలు శ్రమలు మనకు వచ్చినప్పుడు మన మధ్యలో ఉన్న వారి ఎవరి యొద్దకైనా వెళ్ళి ఆదరణ పొందాలని ఆదరణ కొరకు సలహాల కొరకు వెళ్తాం. వారిచ్చిన ఆదరణ సలహా తీసుకొని ఓదార్పు పొందుతుంటాం. కానీ అది దేవుని యొక్క నిజమైన ఉద్దేశం కానే కాదు. నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటనంటే, నిన్ను దేవుడు ఎందుకు ఈ శ్రమల గుండా అనుమతించాడనే విషయం నీకు అర్థమైతే నువ్వు దేవుణ్ణి తప్పకుండా స్తుతిస్తావు. ఒక భక్తుడు ఇలాగ ప్రార్థించేవాడట, ప్రభువా, నన్ను నీ యొక్క శ్రమ అనే కొలిమిలోకి నన్ను ప్రతిరోజు తీసుకువెళ్ళి కాల్చు. ఎందుకంటే నీ మనసులో ఉన్న నీకిష్టమైన పాత్రగా నన్ను చేయుము అని ప్రార్థించేవాడట. దేవుని కొలిమిలోకి, దేవుని శ్రమ అనే కొలిమిలోకి నువ్వు ఎప్పుడైతే వెళ్తావో దేవుని మనసులో ఉన్న ఆయనకిష్టమైన పాత్రగా నువ్వు మలచబడుతున్నావు అనే విషయాన్ని నువ్వు గుర్తించుకుంటావు. ఒక రోజున ఓ పక్షి శ్రవణానందంగా ఒక మధురమైన గీతాన్ని వినిపిస్తూ ఉందట. అలాగా ఆ పక్షి వైపు చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి ఈ పక్షి ఇంత మాధుర్యమైన సంగీతాన్ని వినిపిస్తుందని అలాగ చూస్తూ ఉంటే ఒక పొడవాటి ముళ్ళు ఆ పక్షికి బలంగా గుచ్చుకునింది. ఆ ముళ్ళు యొక్క గాయం ఎంత ఎక్కువైతే అంతగా ఆ పక్షి తన దుఃఖాన్ని, తన బాధను దిగమింకొని ఓ మాధుర్యమైనటువంటి సంగీతాన్ని వినిపించడానికి ప్రయత్నిస్తూ ఉందట. అవును, మన జీవితాలలో నీకు దేవుడు ఎందుకు ఒక లోతైన గాయాన్ని, ఒక తీరనటువంటి శ్రమను ఎందుకు అనుమతించాడంటే ఒక మధురమైన గీతాన్ని నీలో కలుగు చేయడానికే. ఈ శ్రమను నీకు ఎందుకు అనుమతించాడనంటే నువ్వు అనేకులను ఓదార్చడానికే, అనేకులను దీవించడానికి, అనేకులను ప్రభు యొద్దకు తీసుకురావడానికి దేవుడు నీకు అనుమతించాడు. అవును, ఈ ఉదయకాల సమయంలో నీ శ్రమ అంతటి కారణం ఏంటంటే నువ్వు అనేకులకు ఒక మధురమైన గీతంగా మారబోతున్నా అనే విషయం నువ్వు గుర్తించుకోవాలి. నా జీవితంలో అనేకసార్లు నేను అనేకమైన పాటలు రాసినప్పుడు చాలా లోతైనటువంటి బాధ నా హృదయంలో ఎంతగా అనుమతించబడితే అంత మాధుర్యమైనటువంటి పాటను ఆ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చేవాడు. ఎందుకో తెలుసా, ఆ పాటల వెనుక ఒక లోతైన గాయాలు నా హృదయం అంతా నింపబడి ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో నీలో నుండి దేవుడు ఒక మాధుర్యాన్ని తీసుకురావడానికే దేవుడి మారా అనే శ్రమను నీకు అనుమతించాడు. కనుక నువ్వు అనేకులను ఆదరించే వ్యక్తివి, అనేకులు దీవించే వ్యక్తివి, అనేకులు ఓదార్చే వ్యక్తివి అన్న విషయాన్ని నువ్వు గుర్తించుకొని దేవుని కొరకు ధైర్యం తెచ్చుకో. దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.